ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు? ఎమ్మెల్యే గారు బాగుంటుందండి. ఎమ్మెల్యే గారు అంటే ఎవరైనా పలకరింతారు, సమాధానం బాగుంటుంది. బయట వాచ్మెన్ ఉంటాడు, గేట్లు వేసి లేరు అని చెప్పరు, సమాధానం కూర్చోమంటారు, టీ ఇస్తారు, అవసరం టిఫిన్ ఇస్తారు. ఆయన కాన్స్టిట్యూన్సీ తిరుగుతున్నారా? తణుకు తిరగండి, ఎవరేం చెప్పినా ఎవరింటికైనా వచ్చేస్తారు. ఆయన ఏ చెప్పినా కార్యకర్తగా ఏం జరిగిందంటే ఆదుకుంటారు. ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ తణుకులో చేసిన అభివృద్ధి పనులు తణుకులో ప్రతిదీ మంచి పని చేస్తున్నారండి. ఏదైనా చేస్తున్నారు, జనం మధ్యలో ఉంటారు. ఏదైనా అవసరం ఉంటే ఇస్తాం. మంచి పనులు ఏంటండి, వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, రేషన్ కార్డులు ఇచ్చారు, ఏది కావాలితే అది మొత్తం పింఛన్లు లేని వాళ్ళు పింఛన్ ఇచ్చి మా మామయ్య గారికి పింఛన్ మొన్న రాశారు. మళ్ళీ గెలిపించుకుంటారు ఇక్కడ పక్కన మేము వస్తేనే మేము వేస్తానండి. ఒకటి మా ఇంట్లో ఓట్లన్నీ వేస్తాం కంపల్సరీ. కారుమూరి నాగేశ్వరరావు గారు ఎలా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు. తిరుగుతున్నారు ఆయన కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత తణుకులో జరిగిన అభివృద్ధి పనులు ఏంటి? నేను అన్నీ చెప్పలేను కానీ మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద బాగా పరిపాలన వాళ్ళు అనుకున్న విధంగా బాగానే చేస్తున్నారు. ప్రజలకి బాగానే ఉంది. మళ్ళీ గెలిపించుకుంటారా కారుమూరి నాగేశ్వరరావు గారిని ఇక్కడ? మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉంది. ఆయన మీద ఏమన్నా నెగిటివ్ ఉంది అక్కడ, వ్యతిరేకత చేయట్లేదు అని అలాంటి? అలా నెగిటివ్ ఏం లేదు. గెలిపించుకుంటారు. ఇక్కడ లోకల్గా కారుమూరి నాగేశ్వరరావు గారు ఎలా పనిచేస్తున్నారు? ఆయన బాగా తిరుగుతున్నారు ఆయన ప్రజలు. ఆయన ఎవరన్నా సమస్య ఉందని ఆయన దగ్గరికి వెళ్తే చేస్తారు. ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ తణుకులో జరిగిన అభివృద్ధి ఏంటి? చాలా జరిగింది. నెక్స్ట్ కోర్స్ చాలా జరిగింది. ఆయన వల్ల అందరినీ చూస్తారు, సమానంగా చూస్తారు. టీడీపీ హయాంలో ఎక్కువ జరిగిందా, వైసీపీ హయాంలో ఎక్కువ జరిగిందా అభివృద్ధి? అంత పోల్చలేను నేను. జరిగితే వీళ్ళదే ఎక్కువ జరగదు, వైసీపీ. మళ్ళీ ఆయన్ని గెలిపించుకుంటారు చాలా మరి బాగానే ఉందన్నప్పుడు వీళ్ళకి వేస్తారు కదా. లోకల్గా ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారు? పర్వాలేదండి. తిరుగుతున్నారు ఆయన ఎమ్మెల్యే గారు కాల్మూరా తిరుగుతున్నారండి. ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? బాగానే చేస్తున్నారు పరిపాలన. ఆయన గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి పనులు ఏంటి ఇక్కడ తణుకులో? రోడ్లు గట్ట బాగానే ఇచ్చారు, వెళ్ళి రాకపోకలు బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ గెలిపించుకుంటారా కారుమూరి నాగేశ్వరరావు గారిని? బాగానే, ఆయన పరిపాలన బాగానే ఉంది. ఆయన పరిపాలన బాగుంది. ఇప్పుడు వెళ్తే పలకరిస్తాం అలాంటివి చేస్తారా? ఆయన ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతారు. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? కారుమూరి నాగేశ్వరరావు బాగానే ఉందండి. బాగా చేస్తున్నారా? తిరుగుతున్నారు ఆయన జనాల్లో? తిరుగుతారు. ఆయన ఈ ఊళ్ళో చేసిన అభివృద్ధి పనులు ఏంటి ఆయన గెలిచినాక? చాలా చేశారండి, ఇంకా ఏం చెప్తామని. ఇప్పుడు ఎవరిని గెలిపించుకుంటారు ఇక్కడ? కారుమూరి నాగేశ్వరరావు మళ్ళీ గెలిపించుకుంటారా? ఆయనకే వేస్తామని ఓటు.